ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనం ఓన్లీ పెద్ద మూవీసే కాదు కొన్ని కొన్ని చిన్న మూవీస్ కూడా బాగుంటాయి అన్నమాట స్టోరీ పరంగా. సో అందుకనైతే మనం చిన్న మూవీస్ అని పెద్ద మూవీస్ అనే కాకుండా మ్యాక్సిమం అన్ని మూవీలకు సంబంధించిన ట్రైలర్లు టీజర్లు అలాగే మూవీస్ రివ్యూస్ చేస్తూ ఉంటాము. ఒకవేళ వాటిలో ఏదైనా మంచి మూవీ ఉండి ఫ్యామిలీతో కూర్చొని చూసే మూవీ ఏదైనా ఉంటే కనుక యూజ్ అవుతుంది కదా. సో అందుకనైతే మనం అన్ని మూవీస్ కవర్ చేస్తూ ఉంటాము. పైలం పిల్లగా, సో టైటిల్ వెరైటీగా ఉంది కదా. సో అంటే మనకి తెలంగాణ యాస్ టైప్లో అయితే ఉంది టైటిల్. అంటే నాకు తెలిసి అయితే మాత్రం జాగ్రత్త పిల్లోడా టైప్లో అయితే అర్థమన్నమాట. మరి దేనికి జాగ్రత్త, దేనికోసం జాగ్రత్త అనేది మాత్రం మనకి మూవీ చూస్తే అర్థమవుతుంది. సో ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వలేదు, ఓన్లీ టీజర్ వరకే రిలీజ్ చేశారు. మరి ఆ డీటెయిల్స్ ఏంటో తెలుసుకునే ముందు ఒకసారి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పదండి రివ్యూలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు ద టీజర్ రివ్యూ ఆఫ్ ది మూవీ పైలం పిల్లగా. సో ఈయనైతే మాత్రం మీకు బాగా అర్థం అవ్వాలి అంటే మన సమంత గారు నాగ చైతన్య గారు కలిసి నటించారు కదా మజిలీ అనే మూవీ. సో అందులో ఫస్ట్ నాగ చైతన్య గారు లవ్ చేస్తారు కదా ఒక కస్టమ్స్ ఆఫీసర్ వాళ్ళ డాటర్ని, అదే నేవీ ఆఫీసర్ వాళ్ళ డాటర్ని. సో ఆవిడకి ఆల్రెడీ బావగా అయితే ఒక అతను నటిస్తారు కదా, సో అతనే ఇందులో నటించాడనమాట. హీరోగా అయితే మరి యాక్టింగ్ అది బాగా చేస్తున్నట్టయితే ఉంది ఆయన. ఇంకొక వైపు ఆయన డ్రీమ్ ఏంటి అంటే దుబాయ్ వెళ్ళాలి అని చెప్పి మనకి టీజర్ స్టార్టింగ్లో కూడా చూపించేది. ఆయన ఫ్లైట్లో దుబాయ్లో దిగి వచ్చినట్టు చాలా హడావుడిగా అయితే చూపించారు, దుబాయ్ రిటర్న్ అన్నట్టు. కాకపోతే అదంతా కళ అని చెప్పి అర్థమవుతూ ఉందన్నమాట. సో అప్పటి నుంచి ఆయన మళ్ళీ దుబాయ్ వెళ్ళాలి అని పట్టుబట్టి కూర్చున్నారు. అలాగే ఇంకొక వైపు పావని కర్ణం గారండి హీరోయిన్. ఇందులో అయితే మాత్రం ఆవిడని చూసి ఈయనైతే బాగా మనసు పారేసుకున్నట్టయితే తెలుస్తుంది. ఆవిడ ఇంకెవరో కాదు, పరేషాన్ అనే మూవీలో కూడా నటించారు ఇంతకుముందు. సో అందులో హీరోయినే, ఇందులో హీరోయిన్ కూడా. మరి ఆయన ఆవిడకి ఒకవైపు లైన్ వేయటం కనబడుతూ ఉంది, అంటే లవ్ చేయటం కనబడుతూ ఉంది. ఇంకొక వైపు ఏమో దుబాయ్ వెళ్ళాలి అని గట్టిగా సంకల్పించుకున్నట్టయితే తెలుస్తుంది. అలాగే ఆయన ఐడియా కూడా ఇస్తున్నారు, నువ్వు ఎలాగో ల్యాండ్ల మీద ఇన్వెస్ట్ చేస్తావు కదా, అదేదో నా మీద ఇన్వెస్ట్ చెయ్యి, నేను మళ్ళీ దుబాయ్ వెళ్ళాక నీ అమౌంట్ ఇచ్చేస్తాననే టైప్లో అయితే చెప్తూ ఉన్నారనమాట. అలాగే లాస్ట్ డైలాగ్ కూడా బాగా కనెక్టింగ్గా ఉంది. ఏంటి అంటే చదువు రాని వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు, చదువు వచ్చిన వాళ్ళు మాత్రం బయట దేశాలకు ఎందుకు వెళ్ళిపోతారు నాకు అర్థమైంది, ఈ ప్రెషర్ తట్టుకోలేక అనే టైప్లో అయితే చెప్తూ ఉన్నారు. సో మరి కనెక్టింగ్గా అయితే పెట్టారు, కాకపోతే స్టోరీ కూడా అదే రేంజ్లో ఉంటే మాత్రం బాగుంటుంది. మ్యాక్సిమం ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ టైప్లో అయితే ఉందన్నమాట చూడడానికి అయితే మాత్రం. సో చూద్దాము, ఇంకా టీజర్ మాత్రమే రిలీజ్ చేశారు, టీజర్లో కొన్ని డీటెయిల్స్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. సో ఎలాగైనా దుబాయ్ వెళ్ళాలి అనే మంచి ఉత్సాహంతో ఉన్నాడనమాట ఈయన. సో చూద్దాం మరి దుబాయ్ వెళ్ళాడా, ఆ అమ్మాయిని సాధించాడా, అలాగే మంచి పేరు సాధించాడా అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇంకా ట్రైలరు మూవీ రిలీజ్ అయిన తర్వాత వాటి రివ్యూస్ చేయడానికి కూడా ట్రై చేద్దాం. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టీజర్ చూశాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.